తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం ముగిసింది. గత కొన్ని రోజులుగా హోరెత్తుతున్న ప్రచారానికి నేటితో తెరపడింది. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలతో హోరెత్తించగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రోడ్ షోలతో సందడి చేశారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. వైపు బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు అన్ని తామై ప్రచారాన్ని నడిపించారు. మెదక్ జిల్లాపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక బీజేపీ తన జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి హేమీలను రంగంలోకి దింపింది. ఉత్తర తెలంగాణపై కమలం పార్టీ ఫోకస్ పెట్టగా వరంగల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దండాలు, ఉపన్యాసాలు, వాగ్దానాలను మాత్రమే నమ్ముకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలు సమకూర్చే పనిలో పడిపోయారు. ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియడం, పోలింగ్ కు సమయం సమీపిస్తూ ఉండడంతో వీలున్నన్ని మార్గాల్లో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మద్యం, మాంసం, కూల్ డ్రింక్స్, చీరలు, బిర్యానీలతో పాటు స్టీల్ సామాన్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమం నేటి నుంచి మరింత ఊపందుకుంటుందని, వీటన్నింటితో పాటు ఆయా మున్సిపాలిటీలు, వార్డులు, కార్పొరేషన్లు, డివిజన్ల వారీగా ఓటుకో రేటు నిర్ణయించిన రాజకీయ నాయకులు ఈ మేరకు అంతా సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం ముగిసింది. గత కొన్ని రోజులుగా హోరెత్తుతున్న ప్రచారానికి నేటితో తెరపడింది. కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలతో హోరెత్తించగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రోడ్ షోలతో సందడి చేశారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. మరోవైపు బీఆర్ఎస్ తరపున కేటీఆర్, హరీష్ రావు అన్ని తామై ప్రచారాన్ని నడిపించారు. మెదక్ జిల్లాపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక బీజేపీ తన జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి హేమీలను రంగంలోకి దింపింది. ఉత్తర తెలంగాణపై కమలం పార్టీ ఫోకస్ పెట్టగా వరంగల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దండాలు, ఉపన్యాసాలు, వాగ్దానాలను మాత్రమే నమ్ముకోకుండా వ్యక్తిగత ప్రయోజనాలు సమకూర్చే పనిలో పడిపోయారు. ఎన్నికల ప్రచారం ఇవాళ్టితో ముగియడం, పోలింగ్ కు సమయం సమీపిస్తూ ఉండడంతో వీలున్నన్ని మార్గాల్లో ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం, మాంసం, కూల్ డ్రింక్స్, చీరలు, బిర్యానీలతో పాటు స్టీల్ సామాన్లు కూడా పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ పంపిణీ కార్యక్రమం నేటి నుంచి మరింత ఊపందుకుంటుందని, వీటన్నింటితో పాటు ఆయా మున్సిపాలిటీలు, వార్డులు, కార్పొరేషన్లు, డివిజన్ల వారీగా ఓటుకో రేటు నిర్ణయించిన రాజకీయ నాయకులు ఈ మేరకు అంతా సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది. ఇప్పుడు ప్రలోభాల పర్వానికైతే ఇంకా అన్ని పార్టీలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎవరెవరు ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంటారని తెలియాలంటే కౌంటింగ్ రోజు మనకి చాలా స్పష్టంగా తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది కదా సుధాకర్.
బోనా పంపిణీకి కాదేది అనర్హం అన్నట్టు ఇంతకుముందు మీరు చెప్పినట్టు మద్యం, మాంసం, బిర్యానీ, చీరలు, అదేవిధంగా ఇతరత్ర వస్తువులు అంటే ఓటర్కి ఏది నచ్చుతుంది, ఓటర్కు దేనికి ఈజీగా ఆకర్షితులు అవుతాడని గమనించి రాజకీయ పార్టీలు అభ్యర్థులు అవి పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. సరిగ్గా 5 గంటలకు అంటే కొద్దిసేపటి క్రితమే మైకులు మూతపడ్డాయి, నేతల ప్రసంగాలు ఆగిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాలు కాకుండా ముఖ్యంగా ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో హోరాహోరీ ప్రచారాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రచారంలో పాల్గొన్న నాయకులు, అదేవిధంగా ముఖ్య నేతలు, అభ్యర్థులందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ తమ కార్యాలయాలకి లేకుంటే తమ ఇళ్లకు చేరుకొని ఇప్పుడు మంతనాలు ప్రారంభించారు. ఆయా డివిజన్ పరిధిలో ఉన్న మొత్తం ఓటర్లు ఎంతమంది, ఆ ఓటర్లలో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, అదేవిధంగా బ్రతుకు తెరువు కోసం లేకుంటే ఉద్యోగ రీత్యా లేకుంటే వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డ వారెవరు, పట్టణ ప్రాంతాలు ముఖ్యంగా హైదరాబాద్ ఎవరు వెళ్లారు, లేకుంటే సాఫ్ట్వేర్ రీత్యా బెంగళూరు ఎవరు వెళ్లారు, లేకుంటే బ్రతుకు తెరువు కోసం సూరత్, భీమండి ఇలాంటి ప్రాంతాలకు ఎవరు వెళ్లారని పూర్తిగా లెక్కలు తీస్తున్నారు. ఎక్కడికక్కడ ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్న వారిని రప్పించేందుకు మీరు ఎలా వస్తారో తెలియదు. బస్ ఎక్కొస్తారా, బండి ఎక్కొస్తారా, లేకుంటే మీ సొంత వాహనాల్లో వస్తారా, రైల్లో వస్తారా తెలియదు. రానుబోను ఖర్చులు మాయి రావాలి, ఓటేయాలి, పోవాలి. ఇప్పుడు ఏది ఓటర్లతో అభ్యర్థులు మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే అందరినీ రప్పించుకోవాలి, ఓటు వేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క డివిజన్లో మనం చూస్తున్నాం 800 ఓట్లున్న డివిజన్లు ఉన్నాయి, 1000, 1200, 2000, 3000 వరకు ఓట్లున్న డివిజన్లు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటు అనేది కీలకం. చాలా చోట్ల త్రిముఖ పోటీ ఉంది, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కొన్ని చోట్ల ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా చోట్ల మెజారిటీ చోట్ల కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు. వీరితో పాటు 10కి 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయాలనుకుంటుంది. కానీ ఒక కొత్తగూడెంలో సిపిఐ మిత్రపక్షమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో ఇద్దరి మధ్య మిత్రత్వం కుదరకపోవడంతో కొత్తగూడెంలో ఇప్పుడు ఇద్దరు శత్రువులుగా తలపడుతున్నారు. ఒకరిపైన ఒకరు మాటలు తూటాలు పీల్చుకుంటున్నారు. సిపిఐ అగ్రనాయకుడు నారాయణ మనం చూసాం, ఏకంగా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉంది. ఏ రోజైనా ముఖ్యమంత్రికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొగ పెడతారంటూ నారాయణ మాట్లాడారు. అంటే ఎన్నికల కోసం, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ స్పష్టంగా విడిపోయాయి, మాటల తూటాలు పేల్చుకున్నాయి. అదే నల్గొండకు వచ్చేసరికి నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రులు ఉన్నారు, గుత్తా సికందర్ రెడ్డి మండలి చైర్మన్ ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి హిమాయములైన నాయకులు ఉన్నారు. కాబట్టి నల్గొండను కూడా క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక్కడ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభావం ఎంత ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇక్కడ బీజేపీ కూడా పోటీ ఇస్తుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కంటే కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ఎడ్జ్ లో ఉంది, మెజార్టీ స్థానాలు ఇక్కడ దక్కించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చేసరికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేను అనే స్థాయిలో తలపడుతున్నాయి. మంత్రులు కొండా సురేఖ, అదేవిధంగా సీతక్క ఉంది. సీతక్క ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు కూడా ఇప్పుడు మున్సిపాలిటీ కాబట్టి ములుగులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శేషంగన్పూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఉన్నాడు, ఆయన కూతురు కడియం కావ్య ఎంపీగా ఉన్నారు. కాబట్టి శేషంగన్పూర్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసంలో మున్సిపాలిటీకి వచ్చేసరికి అక్కడ ప్రభుత్వ సలహాదారుడు, ముఖ్యమంత్రి పేసీలో ఉండే ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సొంత మండలం అది. కాబట్టి అక్కడ ఖచ్చితంగా కేసాంధ్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా చూసుకుంటూ పోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజార్టీ స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ కన్నేసినప్పటికీ బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో పోటీనిస్తుంది. మనం చూసినట్లయితే వర్ధనపేట, పరకాల, జనగాంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు. అదేవిధంగా తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఇలా కొన్ని చోట్ల బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది, మిగతా చోట్ల హోరావరి పోటీ కనిపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ లో కొంత ప్రధానంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కాకుండా మజ్లిస్ కూడా చాలా గట్టి పోటీ ఇస్తుంది అని చెప్పి కూడా అంటున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్లకు కానీ కాంగ్రెస్ అండ్ మజ్లిస్ కలిపి పోటీ చేస్తారు అని చెప్పి మాట అయితే వినేసి, ముఖ్యంగా ఎస్పెషల్లీ కరీంనగర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లున్నారు కదా. మజ్లిస్ ప్రభావం చాలా స్పష్టంగా 2 చోట్ల కనిపిస్తుంది. ఒకటి కరీంనగర్ కార్పొరేషన్, 2 నిజామాబాద్ కార్పొరేషన్. ఉదాహరణకు నిజామాబాద్ చూసుకుంటే గతంలో 66 స్థానాలుంటే 29 స్థానాల్లో
బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. కానీ బీజేపీ మేయర్ డిప్యూటీ మేయర్ దక్కించుకోలేకపోయింది. కారణం మజ్లిస్ కాంగ్రెస్ పార్టీ ఒకటయ్యాయి. ఎన్నికల తర్వాత కలిసి మిత్రులుగా ఉన్నారు. అక్కడ మజ్లిస్ సంబంధించి మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అక్కడ మజ్లిస్ ప్రభావం ఉంది. కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చేసరికి ఎన్నికలకు ముందు విడివిడిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, మజ్లిస్ ఈ 4 పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కానీ ఎన్నికల తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ మిత్రపక్షంగా ఉండి కార్పొరేషన్ చేజిక్కించుకుంటుందా, లేకుంటే కాంగ్రెస్, మజ్లిస్ మిత్రపక్షంగా ఉండి కార్పొరేషన్ చేజిక్కించుకుంటా చూడాల్సి ఉంటుంది. ఈ 2 చోట్లనే కాకుండా బైంసా, మంచిర్యాల, ఇతర కొన్ని ప్రాంతాలలో, ఆదిలాబాద్ ప్రాంతాలలో కూడా మజ్లిస్ బలంగానే ఉంది. కాబట్టి మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ లో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. గెలిపే లక్ష్యంగా ముందుకు పోతుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ధర్మపురి అరవింద్ ఎంపీ నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గూడెం నగేష్ ఎంపీ ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీ ఎంపీలు కాబట్టి ఇక్కడ గెలవాలని. రైట్ సుధాకర్, మీరు హోల్డ్ లో ఉండండి. మన హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం అయితే ముగిసింది, అన్ని పార్టీలు హామీలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎలక్షన్స్ లో దాదాపు 52 లక్షల మంది దాకా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా యువత మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుగా కూడా అనిపిస్తుంది. డీటెయిల్ సెన్స్ మున్సిపల్ ఎన్నికలకు కొద్ది నిమిషాల క్రితమే ప్రచారం ముగిసింది. ముఖ్యంగా ప్రచారంలో హేమీలు పాల్గొన్నారు. ప్రధానంగా 3 పార్టీలు, ఇటు కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్, బీజేపీ, ఈ 3 ప్రధాన పార్టీలు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నాయి. తమ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి మాతోనే సాధ్యమైనటువంటి విషయాన్ని ఇటు ప్రధాన పార్టీలకు చెందినటువంటి నాయకులందరూ ప్రచారం వెళ్లారు. ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి గురించి కానీ, తర్వాత అక్కడ ప్రజలతో కానీ సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు, వీటన్నిటిని మేము చేస్తామని ప్రజలకు హామీలు ఇచ్చాయి. ప్రధానంగా చూసేదంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమను గెలిపిస్తే ఖచ్చితంగా మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నటువంటి హామీలను ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేసి ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ హామీలను నెరవేర్చడానికి తాము అధికారంలో ఉన్నాం అన్నటువంటి విషయాన్ని చెప్పడమే కాకుండా గల్లీకి ఢిల్లీ నుండి మోడీ వచ్చి అభివృద్ధి చేస్తాడన్నటువంటి విమర్శలు చేయడమే కాకుండా గత 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నటువంటి విమర్శలు చేశారు. అదేవిధంగా కేంద్ర నిధులతోనే పట్టణాల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ అంశాలన్నిటినీ ఆలోచించి అభివృద్ధి చేయాలన్నటువంటి విషయాన్ని కూడా ఇటు బీజేపీ నేతలు చెప్పారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్, అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ లాంటి నేతలు కూడా వచ్చి ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ గాంధీ, ఇలాంటి నేతలు కూడా ప్రచారం చేశారని చెప్పవచ్చు. ఇటు బీఆర్ఎస్ నుండి కొంత ప్రచారంలో వెనుకబడి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధాన నాయకులైనటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారు. ఇటు మెదక్ జిల్లాలో హరీష్ రావు, అదేవిధంగా సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల్లో, వరంగల్ ప్రాంతాల్లో మాత్రమే కేటీఆర్ ప్రచారం చేశారు. మొత్తంగా ఈ ప్రచారం ప్రధాన పార్టీలన్నీ ప్రజలపైన ఫోకస్ చేశాయి, ప్రజా సమస్యల మీదనే ఫోకస్ చేశాయని చెప్పవచ్చు. ఇటు మున్సిపాలిటీల అభివృద్ధికి ఏ పార్టీ చేస్తుందో అన్నటువంటి హామీలు మాత్రం చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం మనం ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు, ఇటు బీఆర్ఎస్ చేస్తుంది, వాళ్ళను నమ్మవలసిన అవసరం లేదు, వల్లనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో తిరిగి మున్సిపాలిటీల అభివృద్ధి సాధించాలి, ప్రజలకు సమస్యలు తీరాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతోనే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలన్నటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రధానంగా చూసేది ఉంటే ఇటు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా పోటీ పడిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ కేవలం హామీలే తప్ప ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నటువంటి విషయాన్ని కూడా చెప్తుంది. ముఖ్యంగా మనం చూసేది ఉంటే ప్రస్తుతం ఇటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా ప్రచారంలో పెద్ద ఎత్తున చేశారని చెప్పవచ్చు. ప్రజెంట్ మనం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో నుండి బయటకు వస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఇటు ప్రధాన పార్టీ నేతలందరూ, ఒకవైపు హరీష్ రావు, కేటీఆర్ బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా మంత్రులు కూడా పెద్ద ఎత్తున తమ జిల్లాలలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో గెలిపించడం కోసం పెద్ద ఎత్తున వాళ్ళు గత 10 రోజుల నుండి అక్కడే తిష్టా వేసి వాళ్ళ అభ్యర్థులను గెలిపించడానికి రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు కూడా అక్కడ జిల్లాలో పర్యటించడమే కాకుండా ప్రచారంలో
ప్రచారంలో పాల్గొన్నారు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో కూడా కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలన్నటువంటి లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తమ జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ప్రచారం ముగియడంతో పాటు ఇక పంపకాలు అంటే ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి పెద్ద ఎత్తున ఇటు డబ్బును వెరచూపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున డబ్బు సంచులు వెళ్లే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా ఉంది. ఒకవైపు డబ్బులు, ఒకవైపు మద్యం లాంటివి కూడా ప్రజలకు చేరే అవకాశాలు ఉండడంతో ఇటు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేసి ఇప్పటికే చాలా చోట్ల డబ్బును కూడా పోలీసులు ఇటు ప్రత్యేక విభాగం చెందినటువంటి అధికారులు కూడా వాటిని రైడ్ చేసి పట్టుకున్నారని చెప్పవచ్చు. మొత్తంగా ఇటు డబ్బు ప్రభావం, మందు ప్రభావం కూడా ఈ 2 రోజుల్లో కనిపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తంగా ఇటు పార్టీలు ఎవరికి వారే తమ గెలుపు ధీమాతం ఉన్నాయని చెప్పవచ్చు. బోనా రైట్ శ్రీనివాస్ గారు, మీరు హోల్డ్ లో ఉండండి. సుధాకర్ తో మాట్లాడదాం. సుధాకర్, ముఖ్యంగా చూసుకుంటే ఉత్తర తెలంగాణ మీద ఎక్కువ బీజేపీ ఫోకస్ ఎక్కువగా పెట్టింది కదా, ఎందుకు ఉత్తర తెలంగాణ మీదే ఫోకస్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? దీంతో పాటు మెజారిటీ సీట్లు కూడా గెలుచుకోవాలని చెప్పి ఆశిస్తోంది కదా బీజేపీ. నేను ఇంతకుముందు అదే చెప్తున్నాను. ఉత్తర తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 3 జిల్లాలపైన భారతీయ జనతా పార్టీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా వచ్చారు, ఇక్కడ ప్రచారం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పూర్తిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కార్పొరేషన్ మున్సిపాలిటీలపైన ఆయన ఫోకస్ చేశారు, తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి ధర్మపురి అరవింద్ ఎంపీగా ఉన్నారు. ఆయనకు చాలా ప్రత్యేకమైంది, ప్రతిష్టాత్మకమైంది నిజామాబాద్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలి. గత ఎన్నికల్లో 29 కార్పొరేషన్లను గెలుచుకున్నప్పటికీ 29 కార్పొరేటర్లను గెలుచుకున్నప్పటికీ ఆయన మేయర్, డిప్యూటీ మేయర్ కైవసం చేసుకోలేకపోయారు. కారణం ఎంఐఎం కాంగ్రెస్ ఒకటైంది. ఎంఐఎం మేయర్, డిప్యూటీ మేయర్ కాంగ్రెస్. అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించి ఆదిలాబాద్ మున్సిపాలిటీగా ఉంది, మంచిర్యాల కార్పొరేషన్ గా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ గూడెం నగేష్ ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది. కానీ ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం ఒకటవుతున్నాయి, ఎన్నికల తర్వాత ఒకటవుతున్నాయి, మెజారిటీ సాధిస్తున్నాయి. మేయర్, డిప్యూటీ మేయర్, అదేవిధంగా చైర్మన్, డిప్యూటీ చైర్మన్లను కైవసం చేసుకుంటున్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇక్కడ ఫైట్ అంతా ఉమ్మడి 3 జిల్లాలలో చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఎడ్జ్లో ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్, థర్డ్ ప్లేస్ లో బీఆర్ఎస్, అదేవిధంగా ఎంఐఎం. దీంతో పాటు కల్వకుంట్ల కవిత పార్టీకి సంబంధించిన వారు, అంటే పార్టీ పెట్టకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ లో టికెట్ రాని చాలా మంది కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వీరందరూ కూడా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వారు, బీఆర్ఎస్ కు సంబంధించి టికెట్ రాకుండా అసమ్మతిగా ఉన్నవారు. వారు గెలవకపోయినా ఏదో రకంగా బీఆర్ఎస్ ఓట్లకు గండి కొట్టాలి, బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ప్రభావితం చేయాలి, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవకుండా చూడాలనేది వారి ధ్యేయంగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ కు ఒకటి బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఎంఐఎం నుంచి, అట్ ది సేమ్ టైం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసిన కవిత అనుచరుల నుంచి స్పష్టమైన థ్రెట్ గా అనిపిస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ కు ఈ 3 జిల్లాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఉమ్మడి మెదక్ వచ్చేసరికి రఘునందన్ రావు ఎంపీ ఉన్నారు, కానీ ఉమ్మడి మెదక్లో బీఆర్ఎస్ మొదటి నుంచి బలంగా ఉంటుంది. ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ కి ఒక ఆయువు పట్టు కాబట్టి ఎక్కువగా బీఆర్ఎస్ ఆధారపడింది కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే. ఇక్కడ మెజార్టీ కార్పొరేషన్ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంది. మహబూబ్ నగర్ లో డీకే అరుణ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది, నువ్వా నేనా అనే స్థాయిలో ఉంది. కానీ మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి మొత్తంగా ఓవరాల్ గా చూస్తే ఎన్నికలు చాలా క్లియర్ గా జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరిగా కాంగ్రెస్ పార్టీ కొంత దూసుకుపోయే అవకాశం ఉంది. 66% గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఈసారి కూడా అదే స్థాయిలో గెలవాలని భావిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ 33% గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిస్తే ఈసారి అదే పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటుంది. కానీ బీజేపీకి పట్టణ ఓటర్లు ఈసారి పట్టం కడతారా లేదా, పట్టణ ఓటర్లు బీజేపీని ఆశీర్వదిస్తారా లేదా అనేది ఈసారి ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. బోనా రైట్. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.